అవునండి. సావిత్రి అనే అమ్మాయి మీకు తెలుసా? ఆ, తెలుసు. ఏ? తను గాయాలతో మా హాస్పిటల్లో జాయిన్ అయిందండి. ఓం కేశవాయ స్వాహ తాగండి. ఓం నారాయణాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విష్ణువే. వచ్చినవాడు ఆ మాట చెప్పినవాడు సామాన్యుడు కాదురా. ఎవ్వరు చెప్పినా సావిత్రి చనిపోయిందన్న మాట నిజం. తనని చంపుతాను అని నేను మీకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నా గురించి ఇప్పుడే ఎవ్వరికీ తెలియకూడదు డాక్టర్. నా కష్టాలకి కారణం తెలుసుకోవాలి. నన్ను చంపేంత కసాయితనం నా భర్తకి ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. నా కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉండేలా చేయాలి. స్వామీజీ చెప్పారంటే ఖచ్చితంగా వదిన బ్రతికే ఉంటుంది. మనం వదిన గురించి బాధపడాల్సిన అవసరమే లేదు. చూసావు కదమ్మా, వాళ్ళు నీకోసం ఎంతగా అల్లాడిపోతున్నారో. కనీసం వాళ్ళకైనా నిజం చెప్పాల్సింది కదమ్మా. వద్దు బామ్మ, ఈ నిజం ప్రస్తుతానికి మనిద్దరి మధ్య ఉండనివ్వు. ఒకరికి తెలిసినా మెల్లిగా అది నలుగురికి తెలిసిపోతుంది. అలా తెలియడం రేపు మనకే ఇబ్బంది అవుతుంది. నేను చేయాల్సిన చాలా పనులకి అది అడ్డం పడుతుంది. చిన్న పిల్లమ్మా, అదలా బాధపడుతుంటే మనసుకి చాలా కష్టంగా అనిపించింది. నిజం తెలిస్తే పడే బాధ కన్నా అదేం పెద్ద బాధ కాదు బామ్మ. కొంతకాలం ఈ కన్నీళ్లకి కరిగిపోకుండా కఠినంగా ఉండక తప్పదు. ఏ ఒక్కరి కన్నీళ్లకి మనం దొరికినా అందరికీ దొరికిపోతాం. చేయాల్సిన పనులు, తెలుసుకోవాల్సిన నిజాలు చాలా ఉన్నాయి. ఈ కష్టాలకి కారణం తెలిసిన రోజు మిగిలేవి సంతోషమే. రేపటి సంతోషం కోసం ఈరోజు కష్టపడినా నష్టం లేదు. ఈ కష్టాలకి కారణం ఎవరో తెలుసుకొని వాళ్ల సంగతి తేల్చాలి. ఆ రోజు కుటుంబం అంతా సంతోషంగా ఉండొచ్చు. అంటే అప్పటిదాకా ఎవ్వరికీ నా గురించి తెలియాల్సిన అవసరం లేదు. ఈ సావిత్రి ఏమైందో అందరిలాగే మీకు తెలీదు. నేనే సావిత్రి అని తెలిసే రోజుకి కలుపు మొక్కలు ఏరేసి కుటుంబంలో అందరం కలిసుండాలి. కలిసుండేలా చేస్తాను బామ్మ. ఏమైనా తెలిసిందా? దూడను వెతకడానికి పోతే దోవలు తీరిందని ఆ సావిత్రి కోసం వెతికి వెతికి కాళ్ళు అరిగినాయి. కనీసం ఆనవాడు కూడా దొరకలే. దొరకదు, కానీ ప్రయత్నించాలి. దొరకదంటారు, ప్రయత్నించాలంటారు. అసలు అది జరిగే పనేనా? ప్రయత్నిస్తూ ఉంటే చూచాయిగా తన గురించి తెలిసినా మిగిలింది నేను చూసుకుంటాను. నిప్పులు దొక్కితే బొబ్బలు వస్తాయో లేదో తెలియదు కానీ తిరిగి తిరిగి కాళ్ళు మాత్రం బొబ్బలు ఎక్కాయి స్వామి. కష్టే ఫలే అన్నారు. అతిగా కష్టపడితే ఆరోగ్యం పాడవుద్దని కూడా అన్నారు. మరకతలింగం వద్దా
చిట్టి గారికి ఆశపడితే చిల్లి గారి దొరికిందని నువ్వేమో మరకతలింగం అని ఆశ పెడతావు, దానికి సావిత్రి కావాలని మెలికా పెడతావు. ఈడ చొక్కా తడిసి పంచలు చిరుగుతున్నాయి సామె. మామా చిరిగితే కొత్త కొనుక్కోవచ్చులే. చినుగా చినుగా ఎందుకు చిరిగావే అంటే చీరకి తగిలిచ్చి లాగితే చిరగరా అందంట. అట్టా ఉంది నీ వ్యవహారం. మీకు మహిమాన్వితమైన ఆ మరకతలింగం అవసరం లేదా? కావాలి స్వామి, కానీ అందుకు సావిత్రి కావాలిగా. అది ఉందని మీరంటారు, ఉంటే ఎక్కడా దొరకటం లేదుగా. సావిత్రి బ్రతికే ఉంది, అందులో తిరుగులేదు. సరే, బ్రతికుందనే అనుకుందాం. నిజంగా బ్రతికే ఉంటే ఈ పాటి ఇంటికి రావాలిగా, కనీసం ఫోన్ అయినా చేయాలిగా. నా మనసులో మాట తెలిసినట్టు బాగా అడిగేవాళ్ళు. స్వామి, వెతికి వెతికి మా పని అయిపోయింది గాని వేరే దారేమైనా ఉంటే చూడండి స్వామి. తిరిగి తిరిగి అరికాళ్ళు బూంది గరిటల్లా తయారయ్యాయి. ఇక మా వల్ల కాదు గాని మా అల్లుడు అడిగినట్టు ఇంకేదన్నా దారి చూడు స్వామి. మరో దారి లేదు. ఇన్ని తెలిసిన వారు ఆ మాత్రం తెలుసుకోలేరా స్వామి? దైవశక్తి ముందు మానవ శక్తి ఎంత? మహిమాన్వితమైన ఆ మరకతలింగం చుట్టూ ఎన్నో దైవశక్తులున్నాయి. ఆ కారణం చేతనే మీ సావిత్రి ఇంటికి రావటం లేదు, కనీసం ఫోను చేయటం లేదు. ఉల్లిపాయ పెడితే ఉల్లిపాయ బజ్జీ వస్తుంది, మిరపకాయ పెడితే మిరపకాయ బజ్జీ అని. అది ఇంటికి రాకపోవటానికి, ఫోన్ చేయకపోవటానికి ఆ శక్తులకి ఏమైనా సంబంధం ఉందా స్వామి? మూర్ఖుడా, ఆ అమ్మాయి జాడ తెలిస్తే మరకతలింగం కోసం మన ప్రయత్నాలు మొదలవుతాయి. కాబట్టే ఆ అమ్మాయి అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఆ శక్తులు అడ్డుకుంటున్నాయి. సరే స్వామి, మీ శక్తితో ఏదైనా చిన్న ప్రయత్నం చేయొచ్చుగా. నేనే కాదు, నా లాంటి వాళ్ళ ఎవరి శక్తి ఆ శక్తుల ముందు పనిచేయవు. బండలెత్తే బాల్ రాదు, మంచం మీద మల్లెపూలు నడపలేకపోయాడట. అట్టా ఉంది నీ కథ. ఇతనుంటే మరకతలింగం సాధించడం కష్టం. మా మామ అలాగే అంటాడు గాని ఏం చేద్దాం చెప్పండి స్వామి. ఓపిగ్గా తిరగండి, నమ్మకంగా వెతకండి. మనకు ఆ సావిత్రి కావలసిందే. కావాలంటే అదేమన్నా అల్లూరి కొట్లు మైసూర్ పాక. మామా ఎక్కడుందో వెతుకుదాం పదా. సర్లే, తప్పేదేముంది. అమ్మా సావిత్రి ఎక్కడున్నా వెతకండి. మీరు కూడా వెళ్ళండి. వస్తాను స్వామి. ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది. కానిస్టేబుల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ కాదు, హాస్పిటల్లో ఒక అమ్మాయి జాయిన్ అవ్వడం రాంగ్ కాదు, సావిత్రి గురించి ఆ రిసెప్షనిస్ట్ని అడిగినప్పుడు తడబడింది, కంగారు పడింది. కారణం ఏంటి? నాకు కూడా అబద్ధం చెప్పింది అంటే సంథింగ్ ఈజ్ సమ్వేర్ రాంగ్. గదిలో ఆ పెద్దావిడ, ఆ అమ్మాయి మూమెంట్స్ కూడా డౌట్ఫుల్గా ఉన్నాయి. నేను నీళ్లలో పడిపోయిన అమ్మాయి గురించి అడిగితే రిసెప్షనిస్ట్ రూమ్ నెంబర్ 2 అంది. ఆ గదిలో ఉన్న వాళ్ళేమో కాలింది అని కవర్ చేశారు. అంటే ఆ సావిత్రే మనతో డ్రామాలాడుతుందా? వాళ్ళ మాటల్లో తడబాటు, వాళ్ళ కళ్ళల్లో బెరుకు ఏదో ఉందని చెబుతున్నాయి. క్లారిటీ రావాలి అంటే ఒక్కసారి డాక్టర్ని కలిస్తే సరిపోతుంది కదా. ఎస్, అక్కడ అడిగితే టోటల్ క్లారిటీ వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ,
ఎస్ చెప్పండి సార్, ఎవరు కావాలి? ఐఎమ్ ఏసీపీ ధ్రువ. డాక్టర్ రమ్య అంటే మీరే కదా? ఎస్. మ్మ్. మా డిపార్ట్మెంట్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిజమా కాదా చెప్పండి చాలు. ఏంటి ఆ ఇన్ఫర్మేషన్? అనంతగిరి దగ్గర లేక్లో ఒక అమ్మాయి పడిపోయింది. పేరు సావిత్రి. ఆ అమ్మాయి మీ హాస్పిటల్లో జాయిన్ అయిందా? నోను, అలాంటి పేషెంట్స్ ఎవరు మా దగ్గర లేరు. మరి రూమ్ నెంబర్ 2లో అమ్మాయి ప్రాబ్లం ఏంటి? ఓ, ఆ అమ్మాయా? ఆ అమ్మాయికి యాక్సిడెంట్లో ఫేసి గాయాలయ్యాయి. యాక్సిడెంట్. ఆర్ యు ష్యూర్? ఎస్. ఆ అమ్మాయి పేరు? చెప్పండి. పేరు ఆ? కమల. ఓ, కమల. కమల. చూడండి డాక్టర్, ఫస్ట్ థింగ్, పోలీసులకు అబద్ధం చెప్పకూడదు. సెకండ్, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా యాక్సిడెంట్ కేసుల్ని అలౌ చేయకూడదు. థర్డ్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయకూడదు. అండర్స్టాండ్? ఇప్పుడు నేనేం చేశాను సార్? నేను చెప్పిన 3 తప్పులు చేశారు. నేనేం మీకు అబద్ధం చెప్పలేదే. రియలీ? మరి ఆ అమ్మాయి పేరు విజయ అంది, మీరు కమల అంటున్నారు. ఆ అమ్మాయి కాలింది అంది, మీరు యాక్సిడెంట్ అంటున్నారు. ఇప్పుడు చెప్పండి, అబద్ధం ఆ అమ్మాయి చెప్పిందా, మీరు చెప్తున్నారా? చూడండి డాక్టర్, నాకు నిజం కావాలి, లేదంటే కేస్ ఫైల్ చేసి ఈ హాస్పిటల్ క్లోజ్ చేస్తాను. నో, అలాంటిదేం చేయొద్దు. మరి నాకు నిజం కావాలి. ఆ అమ్మాయి ఎవరు? అది అది ఆ అమ్మాయి కావాలా, మీకు ఈ హాస్పిటల్ కావాలా డిసైడ్ చేసుకోండి. అంటే సార్, ఆ అమ్మాయి పర్సనల్ ప్రాబ్లం వలన తన గురించి చెప్పొద్దు అంది. నేను చెప్పమంటున్నానుగా. ఎవరా అమ్మాయి, ఎక్కడ దొరికింది? ఆ అమ్మాయి వాగులో పడి కొట్టుకుపోతుంటే కొంతమంది అడవుల్లో ఉండే జనం కాపాడి తీసుకొచ్చి మా హాస్పిటల్లో జాయిన్ చేశారు. పేరు? సావిత్రి. అంటే మొహం అంతా కట్లు కట్టుకొని నన్నే మోసం చేయాలని చూసిందా? యూ సావిత్రి! ఏం బాబు మళ్ళీ వచ్చారు? ఎందుకొచ్చుంటాను?
మాకెలా తెలుస్తుంది బాబు? ఏంటి పోలీసుల దగ్గరే నాటకాలా? మేమేం చేశాం సార్? మీరు అడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్పాంగా. ఆ, చెప్పారు కాకపోతే అన్ని అబద్ధాలే. అవును, ఆ రోజు మీ పేర్లేంటన్నారు? ఆ, తన పేరు విజయ, నా పేరు సీతమ్మ బాబు. విజయ. ఆ, పేరు మార్చుకున్నావా సావిత్రి? సావిత్రి ఎవరు బాబు? మా అమ్మాయి పేరు విజయ. షటప్! తమాషాగా ఉందా? పోలీసుల దగ్గర మీ వేషాలు. తను సావిత్రి. ఆ విషయం నాకు తెలుసు. డాక్టర్ దగ్గర ఆ విషయం కన్ఫర్మ్ చేసుకుని వచ్చాను. నీళ్లలో పడిన మనిషి ఏమైందా అని అక్కడ నిద్రాహారాలు మానేసి వెతుకుతుంటే ఇక్కడ హాస్పిటల్లో చేరి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోగా నాకు అబద్ధాలు చెప్తారా? చెప్పండి. సావిత్రి బ్రతికే ఉన్నా నా దగ్గర దాచిపెడుతున్నారు. ఇలా చేసి ఎవరిని బాధపెట్టాలనుకుంటున్నారు? ఏం సాధించాలని? చెప్పు సావిత్రి, ఐ వాంట్ ఆన్సర్స్. చెప్పు, నాకు సమాధానం కావాలి. బ్రతికుండి దాక్కోవలసిన అవసరమేంటి? నువ్వు బ్రతికే ఉండి కనబడకుండా ఈ ప్రపంచానికి ఎందుకు దాక్కోవాలని చూస్తున్నావు? చెప్పు. తప్పుగా అనుకోకండి సార్, నా బాధ అర్థం చేసుకోండి. నీళ్లలో నేనేం జారి పడిపోలేదు. నా భర్తే నేను పడిపోయేలా చేశాడు. వాట్? అవునా? అవును సార్, కళ్ళ ముందే నీళ్లలో మునిగిపోతున్నా కనీసం కాపాడే ప్రయత్నం చేయలేదు. నన్నెంతో ప్రేమించిన నా భర్త కూడా అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో, నన్ను ఎందుకు చంపాలని చూశాడో తెలుసుకోవాలనుకున్నాను సార్. అందుకే నేను బ్రతుకున్న విషయం బయటికి రానివ్వలేదు. నీ భర్త అలా ఎందుకు చేశాడో తెలుసుకోవడానికి నువ్విలా దాక్కోవాల్సిన అవసరం లేదు. ఒక్క కంప్లైంట్ ఇస్తే లోపలేసి 4 తగిలించి నేను నిజం చెప్పిస్తాను కదా. కేసులు పెట్టి కొట్టించడానికి ఆయనంత దుర్మార్గుడు కాదు సార్. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించారు. నన్ను ఎంతో అభిమానంగా చూసుకునేవారు. అవును బాబు, మా సత్య గురించి మాకు బాగా తెలుసు. వాడిది చీమ కూడా హాని చేసే మనస్తత్వం కాదు. చీమకు హాని చేయడు కాని మనుషుల ప్రాణాలు తీస్తాడా? ఆయనలో అంత మార్పు ఎందుకొచ్చిందో తెలుసుకోవాలనే నా ప్రయత్నం సార్. నేను బ్రతికున్నానని తెలిస్తే నిజం బయటికి రాదు. ఆయన అలా ఎందుకు మారారో తెలుసుకోవాలి. ఎవరు మార్చారో తెలుసుకోవాలి. ఏంటి, మా డ్యూటీ మీరు చేస్తారా? నేరస్తులు తప్పు చేస్తే ఎందుకు చేశాడో తెలుసుకోవాల్సిన బాధ్యత మీది. భర్త తప్పు చేస్తే
ఎందుకు చేశాడో తెలుసుకోవాల్సిన బాధ్యత భార్యది. ప్లీజ్ సార్, మిమ్మల్ని మోసం చేయటం నా ఉద్దేశం కాదు. నా భర్త తప్పుకి కారణం తెలుసుకొని ఆయన్ని మార్చుకోవడం కోసమే ఇలా చేశాను సార్. మీ ఇష్టానికి మీరు డెసిషన్స్ తీసుకుంటే మేమెందుకు? ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. ఇది కుటుంబ విషయం. మీ పోలీసులు జోక్యం చేసుకుంటే కేసులవుతాయి తప్ప కాపురాలు నిలబడవు. అవును బాబు, కట్టుకున్న భర్త ఇలా చేశాడని తెలిసినా తన కాపురం నిలబెట్టుకోవాలనే చూస్తుంది మా సావిత్రి. ఈ అవకాశం తనకి ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, ఈ విషయం బయటకి తెలిస్తే నా భర్తని మార్చుకునే అవకాశం నాకు దొరకదు. నేను బ్రతుకున్న విషయం దయచేసి బయటకు చెప్పొద్దు సార్. మీ ఉద్యోగం నలుగురికి మంచి చేయడం, ఈ విషయంలో మీరేమీ చేయాల్సిన అవసరం లేదు. మా సావిత్రి బతుకున్న విషయం బయటికి రానివ్వకండి. అదే మీరు మాకు చేయాల్సిన మంచి. నేను దాక్కుంది నా కాపురాన్ని బాగు చేసుకోవడానికి, నా కుటుంబాన్ని సంతోషంగా ఉంచటానికి. ప్లీజ్ సార్, ఈ ఒక్క హెల్ప్ చేయండి. నేను బ్రతుకున్న విషయం దయచేసి బయటికి రానివ్వకండి సార్. మీ పేరేంటన్నారు? విజయ కదా? సారీ ఫర్ ద ట్రబుల్. ఆల్ ది బెస్ట్. పరిస్థితి చూస్తుంటే ఇంకా ఈ కేసుకు సంబంధించి మనకేం లాభం ఉన్నట్టు కనిపించడం లేదు. హే మ్యాన్, ఉందేమో ఆలోచించు. పెద్ద ఫ్యామిలీ, ఇంకా పెద్ద అమౌంట్ వస్తుందేమో చూడు. నో వే. 1 crore ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం మనకి మంచిది కాదు. జాబ్ విషయంలో జాగ్రత్తగా లేకపోయినా నష్టం లేదు. ఇలాంటి విషయాల్లో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఫ్యామిలీ మ్యాటర్స్లో క్రైమ్లో ఉన్నంత ఇన్కమ్ ఉండదు. సావిత్రి బ్రతికే ఉంది కాబట్టి మర్డర్ చేసావు అని బ్లాక్మెయిల్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు వీళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం వేస్ట్. తను చనిపోయి ఉంటే మనకేదన్నా లాభం. బ్రతికే ఉంది కాబట్టి మనకొచ్చే లాభం ఏం లేదు. సో మైండ్లోంచి ఈ కేసు తీసేయాలి. ఫ్యూచర్లో ఏదైనా ఛాన్స్ ఉంటే అప్పుడు చూద్దాం. హాయ్ సావిత్రి. డాక్టర్ గారు, మీరున్నారనే మా నమ్మకం. మా గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతావు అనుకుంటే ఇలా చేసేవేంటమ్మా?
గురించి ఎవరికీ తెలియకూడదని నా పరిస్థితి చెప్పి మాట తీసుకుంటే ఆ ఏసీపీ గారికి అలా చెప్పేశారేంటి డాక్టర్? సారీ అండి, చెప్పకూడదని మాక్సిమం ట్రై చేశాను. ఆ ఏసీపీ నన్ను బెదిరించేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. నిజం చెప్పకపోతే నాకే కాదు, నా హాస్పిటల్ కూడా ప్రాబ్లం వస్తుందన్నారు. హాస్పిటల్ని సీజ్ చేయిస్తా అనేసరికి అతనికి నిజం చెప్పక తప్పలేదు. ఆ ఏసీపీ మంచివారు కాబట్టి నా పరిస్థితి అర్థం చేసుకున్నారు. అంటే నీ గురించి ఎవరికి చెప్పనన్నారా? మా సావిత్రి కష్టమని చెప్పి బతిమిలాడితే చివరికి సరే అని ఒప్పుకున్నారు. ఐఎమ్ రియలీ వెరీ సారీ సావిత్రి. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. హాస్పిటలే మూసేస్తామంటే మీరు మాత్రం ఏం చేస్తారులేమ్మా. అయినా మేం భయపడినట్టు ఏమీ జరగలేదు. ఆ ఏసీపీ గారు మా పరిస్థితి అర్థం చేసుకున్నారు కాబట్టి ఇక మాకేం భయం లేదు. ఈ ప్రమాదం తప్పిపోయింది. మళ్ళీ ఇలాంటి ప్రమాదం మరొకటి రాకముందే నన్ను త్వరగా డిశ్చార్జ్ చేయండి డాక్టర్. అవునమ్మా, తన ఉనికి బయటపడి పడకూడని వాళ్ల కంట్లో పడితే తన కష్టం ఎప్పటికీ తీరదు. మారిన రూపంతో అయినా తన కష్టాలు తీర్చుకోవాలి అంటే త్వరగా మమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి పంపించే మార్గం చూడమ్మా. జరిగింది చిన్న సర్జరీ కాదు, అందుకే కట్లు విప్పడానికి కొంచెం టైం పడుతుంది. త్వరలోనే కట్లు విప్పుతాను. ఆ తర్వాత మీరు కొత్త సావిత్రిని చూడొచ్చు. సావిత్రి కొత్త జీవితాన్ని చూడొచ్చు. రండి, మీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. కూర్చోండి. ఎక్కడ మేడం? మీ ఫోన్ కోసం ఎదురు చూసి చూసి లాభం లేదని ఇంటికొచ్చాను. పరిస్థితి తెలుసు కదా, ఈ హడావిడిలో కుదరలేదు. సంతోషంలో ఉన్నప్పటికంటే బాధల్లో ఉన్నప్పుడు మాట్లాడితేనే మనసుకు కొంచెం రిలాక్స్గా ఉంటుంది. వదిన ఏమైందో అన్న బాధలో నాకేమీ అర్థం కాలేదు. ఇంతకీ మీ వదిన విషయం ఏమైంది? ఏమైనా ఆచూకీ తెలిసిందా? ఆ విషయం గురించే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. మా స్వామీజీని కలిసొచ్చాం. ఆయన మా వదిన బతికే ఉందన్నారు. అవునా? మరి చనిపోయిందని అందరూ? లేదు, మా వదిన చనిపోలేదు. స్వామీజీ చెప్పారంటే ఆయన మాటకు తిరుగుండదు. మరి బ్రతికుందంటే ఈ పాటికి ఇంటికి రావాలి కదా? ఏదో ముఖ్యమైన కారణం వల్ల రాలేదంట. కానీ తను వస్తుందని చెప్పారు. వదిన బ్రతికే ఉందని తెలిసిన దగ్గర నుంచి నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఆనందంగా ఉన్నావు సరే, మనం ఆనందంగా ఉండేదెప్పుడు? మనం ఆనందంగానా అంటే? అబ్బా, ఏం తెలియనట్టు. మీరు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? టీ కోసం ఇంటికి రమ్మన్నాం, నువ్వు టీ ఇచ్చావు. మీ వాళ్ళేమో నిన్నే ఇస్తానన్నట్లు గుర్తు. మరి మాట నిలబెట్టుకుని నాకిస్తాను అన్నా నిన్ను నాకిచ్చేస్తే మనం హాయిగా ఉంటాం కదా. అది జరగాలి అంటే మా వదిన రావాలి. మీ వదిన వచ్చేదెప్పుడు? మన పెళ్లి జరిగేదెప్పుడు? మా వదిన వచ్చాకే మన పెళ్లి. అదేంటి, అప్పటి వరకు ఇలా టీ పేరుతో నీ దగ్గరికి రావాల్సిందేనా? టీ కోసం వచ్చే రోజులు పోయినా నా కోసం అని ధైర్యంగా వచ్చే రోజులు వచ్చాయి కదా. నా ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తున్నారు. ఎరా, ఎప్పుడు నువ్వు ఆ అమ్మాయి చుట్టూ తిరగడమే గాని ఆ అమ్మాయి నీ దగ్గరికి రాదా అంటున్నారు. రావటానికేముంది, రమ్మంటే వస్తానుగా. అలా షికారుకు రావడం కాదు, నా లైఫ్లోకి రావాలి. మీ లైఫ్లోకి రావాలంటే మా వదిన రావాలి. మా వదిన వచ్చాక మన పెళ్లి
తన చేతుల మీదుగానే జరిపిస్తుంది. అంటే మీ వదిన గారు వచ్చే వరకు ఈ ఎదురు చూడ్డం తప్పదన్నమాట. నా వాళ్ళంటూ నాకు ఎదురుపడింది మా అన్నయ్య కన్నా ముందు మా వదిన. అందుకే నా జీవితంలో ఏం జరిగినా మా వదిన చేతుల మీదుగానే జరగాలి. మా వదిన వస్తుంది, మన పెళ్లి చేస్తుంది. అప్పటి వరకు మనం ఎదురు చూడక తప్పదు. అసలు బామ్మ ఎందుకు ఫోన్ చేసింది? ఇన్ని రోజులు ఫోన్ చేయని బామ్మ ఎందుకు చేసినట్టు? పలకరించడానికి చేసిందా, లేకపోతే ఇంకేమైనా ఉందా? ఛ! అది కనిపించకుండా ప్రతిదీ అనుమానించేలా చేస్తుంది. అది ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలి. దాన్ని గురువుగారికి అప్పగించి ఆ మరకతలింగం ఆయనకు దక్కేలా చేసి నా గురువు మొహంలో ఆనందం చూడాలి. అలుడు అలుడు, ఏంది మావా? అరిసేస్తే ఆరింది, అట్టేస్తే మాడింది అన్నట్టు అయింది మన పరిస్థితి. ఏమైంది మావా? ఏమైంది ఏంది అలుడు? మనం ఆస్తి కోసం, ఆ మరకతలింగం కోసం యోగాభ్యాసం చేస్తుంటే నీ కోళ్ళేమో దాని పెళ్లి గురించి, మన చేతిలో చెప్ప పెట్టడం గురించి ఆలోచిస్తుంది. ఏంది మావా నువ్వు చెప్పేది? అవునలుడు, నీ కోడలను ఆ రోజు కాపాడి దానికి హీరో మనకి విలను అయ్యాడు చూడు ఆ కుర్రాడు ఒకడు. వాడితో మా వదిన బ్రతికే ఉంది, మా వదిన చేతి మీదుగా పెళ్లి చేసుకుందాం అని చెబుతుంటే ఈ పాపిచ్చి చెవుల ద్వారా విన్నాను. అది అంత ముందు చూపుతూ ఉందా? వయసులో ఉంది కదా, కళ్ళు బాగా పనిచేస్తుంటాయి. చాలా ముందు చూపు చూస్తుంది. అదేంది మావా, మనం వచ్చే కోట్ల గురించి ఆలోచిస్తుంటే అది ఇలా చేస్తే ఎలా? పంకజం దగ్గరికి పోయి పాత నోటిస్తే కొత్త నోటిస్తే గాని కొంపలోకి రానియను అన్నదంట. అట్ట అయిపోయింది అల్లుడు మన పరిస్థితి. ఏదో ఆ సత్యాగాడి ఆస్తి వచ్చే చాలు అనుకున్నాం. అందరూ కలిసి ఆ మరకతలింగం గురించి ఆశ పెట్టి అట్లు ఆగారు. ఇప్పుడు గాని అది వాడిని పెళ్లి చేసుకుందనుకో, ఉన్నది బాయా ఉంచుకున్నది బాయా అన్నట్టు అవుతుంది మన పరిస్థితి. మననేమో మంచి వాళ్ళగా తెగ నటించేస్తున్నాం. రేపా సావిత్రి దొరకగానే నందిని వాడితో పెళ్లికి రెడీ అయిపోయిందనుకో, అడ్డుపడే అవకాశం కూడా ఉండదుగా మావా. అందుకే మనం ముందు జాగ్రత్త పడాలి. లేదనుకో రాలిపోయే కాయలు ఏరుకుంటూ కూర్చుంటే చెట్టుకున్న కాయలు వాడిపోయినట్టు అవుద్ది. మరి మనం ఇప్పుడు ఏం చేయాలి మావా? సావిత్రి గురించి ఆలోచించాలా, దీని గురించి ఆలోచించాలా? మేతక పనికొచ్చే మెట్ట గురించి ఎందుకు, తిండికి పనికొచ్చే మాగాడి గురించి ఆలోచించు అన్నట్టు ముందు నందిని గురించి ఆలోచిస్తే ఆ తర్వాత సావిత్రి సంగతి చూద్దాం. ఇప్పటికిప్పుడు దాన్ని దారిలో పెట్టడానికి మనకు దారేముంది మామా? పుట్టి నిండా ఒడ్లుంచుకొని సట్టిలో సంగటి ముద్దకేడ్చిందని బ్రహ్మాస్త్రం చేతిలో పెట్టుకొని దానికి దారేముందంటావేందాలుడు? బ్రహ్మాస్త్రమా? అబద్ధాన్ని ఆదుకునేది అబద్ధమే అల్లుడు. అర్జెంటుగా వాడిని పిలిపించి ఎలాగోలా వాడికి దాన్ని కట్టి పెట్టావనుకో, పాడావును పశువుల కొట్టంలో కట్టేసినట్టే. అంతే అంటావా మామా? అంతే.
అనుమానం. ఏంటలా చూస్తున్నావు? పలకరించేది నిన్నే. ముగ్గేస్తుంటే కనిపించట్లేదా? కళ్ళ ముందున్న ఇంత అందాన్ని చూస్తుంటే ఈ ముగ్గు కనిపించాలా ఏంటే? బావ కనిపించలేదనే బాధతో చిక్కిపోతావనుకుంటే గ్లామర్ పెరిగింది. రాలేదన్న సంతోషమా, రాడన్న ఆనందమా? నాతో నీకు అనవసరం. వచ్చిన పని చూసుకో. నీతో నాకు ఎప్పుడూ అవసరమే. ఇంట్లో ఇంత అందం ఉంటే వృధాగా ఎలా పొందిస్తాను చెప్పు? పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా లోపలికి వెళ్ళు. ఏంటే గ్లామరే పెరిగిందనుకుంటే వాయిస్ కూడా పెరిగింది. ఇంట్లో పండే కదా, ఎప్పుడైనా తినొచ్చని ఊరుకుంటే పండు బాగా పక్వానికి వచ్చినట్లుంది. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇంతకు ముందులా ఊరుకుంటాననుకోవద్దు. నీ హద్దుల్లో నువ్వుంటే బాగుంటుంది. ఏంటే వార్నింగా? హద్దుల గురించి మాట్లాడే స్టేజీకి వచ్చేసావా? వయసుకు రాగానే కొరికియాల్సిన పండుని వదిలేస్తే ఇలాగే ఉంటుంది. పిచ్చి పిచ్చిగా వాగావంటే మొహం పగిలిపోద్ది. ఏంటే నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నావు? వదులు వదులు. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏరా రాగానే మరదలతో పరాచకాలు మొదలు పెట్టావా? వచ్చిన వాడివి నేరుగా ఇంట్లోకి రాకుండా ఏంట్రా ఇక్కడ? ఇది నన్ను రేయ్, కాబోయే భార్యతో సరసాలని చాలు గాని ముందు నువ్వు లోపల పదా. ఏంటమ్మా బావ నిన్ను బాగా ఆట పట్టిస్తున్నాడా? అందుకే మీ ఇద్దరికి పెళ్లి చేస్తే మా అక్క కోరిక కూడా తీరిపోద్ది. దీన్ని పెళ్లి కాదు. రేయ్ నువ్వు పదరా. ఏయ్, తొందరలోనే నీకు నా చేతిలో ఉంది, అయిపోతావు. అబ్బా రేయ్, ఆయన సరసందాలు నువ్వు పదా రారా. నా మాటిని రారా. నవీన్, ఎలా ఉన్నావురా? నువ్వు ఎలా ఉన్నావో ఏమిటో అని బాధపడిన రోజు లేదు. నీకేం పర్లేదుగా? తగ్గిపోయిందా? తగ్గిపోవడం ఏంటి? నాకేమైందని? అదేంట్రా నీకు? అదేరా నీకు బాగోలేదు కదా, ఆ విషయం గురించి అడుగుతుందన్నమాట. పక్షవాతం వచ్చిందని నీ కూడా చెప్పాడా? తల్లిని నాకు చెప్పక ఎవరికి చెప్తారా? అదే నీకు తెలిస్తే బాధపడతావు కదా, ఎందుకు చెప్పావంటున్నాడు కామాక్షి. అల్లుడు రా, నా కొడుకు అల్లుడు నవీను. ఓ మీ అబ్బాయా? అలా చూస్తావేంట్రా? మీ మామయ్య గారి అబ్బాయి సత్యప్రసాద్. మామయ్య కొడుకా?
అవునరా, ఆనందభూపతి గారి అబ్బాయి ఈ సంస్థానానికి వారసుడు. వారసుడా? వారసుడేరా. ఇన్నాళ్ళకి మన అదృష్టం బాగుండి మనకు దొరికాడు. అవును మామయ్య, మీ అబ్బాయికి పక్షవాతం వచ్చిందన్నారు. తగ్గిపోయింది బాబు, కేరళ వైద్యం కదా, తగ్గిపోయింది, పూర్తిగా తగ్గిపోయింది. ఆరిపోయే ఒత్తికి ఆనందం పోసినట్టు మనవడా వచ్చా. ఏంది ఈ ముసలోడు కూడా ఇక్కడికే వచ్చాడా? నువ్వు ఉండరా. తాతయ్య పాపం నీ గురించి రోజు తలుచుకొని తలుచుకొని కుమిలిపోయేవాడు. అవునరా మనవడా, చెట్టండి నా కాయ రాలేదని వయసు మీద పడినా నీ పెళ్లి చూద్దామని ఇదిగో ఇలా ఎదురు చూస్తున్నా. ఇంకే ఉంది, వచ్చేసాడు కదా బాబాయ్, మంచి సంబంధం చూసి అలాగే చేద్దాం. అమ్మా నందిని, మీ బావొచ్చాడు చూసావా? చూశానులే. చూశానులే, ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎదురొచ్చింది. హో, బావ మరదళ్ళు ముందే కలిశారా? పదమ్మా, పడి కడుపు నిండా తిండి పెట్టి చాలా రోజులైంది. ఇష్టమైనవి 4 రకాలు చేసి పెడదాం, పద. కోలుకుంది ఇప్పుడే కదా, కొంచెం రెస్ట్ తీసుకోమని మామయ్య. జాగ్రత్త నవీన్. అందరి ముందు నన్ను రోగిష్టేదం చేశావు. సింపతి లేకుండా ఓట్లు కోట్లు రారవరా మనవడా. అవసరానికి అడ్డం పెట్టుకున్నాడు నిన్ను. నువ్వేంది వాణ్ణి వారసుడిగా ప్రకటించేస్తున్నావు? చూడు మనవడా, బలిచ్చేటప్పుడు మేపాలి, పడేసే ముందు పొగడాలి, అది సూత్రం. మరి వాడు వారసుడైతే నేనెవరిని? రేయ్, నువ్వు కాస్త ఆవేశం తగ్గించుకోరా, అవతల మనకు చాలా పనుంది. మరే మరిగే నూనెలాంటి మీ నాన్నే ఆరబెట్టిన నెయ్యిలా అయిపోయాడు. ఆ ఆస్తి కోసం నిన్ను వారసుని చేయటం కోసమే ఇదంతా. కాస్త ఓపిక పట్టు మనవడా. ఈ సోదంతా ఏంది? ఏసైతే పోలే. రేయ్, ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు, చెప్పింది విని కాస్త తగ్గు. పులుసు పెట్టపోతే పులుసు పోయిందని అవసరం మంది, కాస్త ఆవేశం తగ్గించు. అల్లుడు కోడె కదూ, కోపం ఎక్కువగానే ఉంటది. లోపలికి తీసుకెళ్ళి పరిస్థితి అర్థమయ్యేటట్టు చెప్పు. రేయ్ పదరా, నువ్వు పదా పదా. వామ్మో, అల్లుడే అనుకుంటే వాణ్ణి మించిపోయాడుగా ఈడు. బాబు మీరా, బాగున్నారా? బాగున్నాను, నువ్వు బాగున్నావా? బాగున్నానండి. ఏంటి సార్ ఈ మధ్య ఇటు రావడం మానేశారు? పనుండి కుదరలేదు. అవును, బామ్మ ఇంట్లో ఉందా? జానకమ్మ గారా? ఇంట్లో లేరండి, ఎవరికో బాగోలేదని హాస్పిటల్కి పోయారుగా. హాస్పిటల్కా? అవునండి. ఎవరికి బాలేదు? తెలీదండి. సర్లేండి, హాస్పిటల్కి వెళ్ళిందా? ఎవరికి బాలేదు? నాకు తెలిసి బంధువులు ఎవరూ లేరు. మరి ఎవరై ఉంటారు? ఫోన్ చేద్దామా? ఫోన్లో కాదు, నేరుగా వెళ్తే ఏదైనా ఉపయోగం ఉండొచ్చు. ఏ హాస్పిటల్కి వెళ్ళి ఉంటుంది? సరే, మీరు వెళ్ళండి. అలాగే బాబు. కూర్చో. తీరా తినబోయేటప్పుడు పళ్ళెంలో మట్టి కొట్టకరా. ఈ మధ్యకాలంలో ఇక్కడ చాలా జరిగాయి. ఏంది మీ గోలా?
ఆ ముసలోడు ఏదేదో చెప్తున్నాడు, నువ్వేదేదో చెప్తున్నావు. కొత్తగా ఈ నస ఏంటి? మా బాధ నీకు నసలాగుందా? నువ్వు దాన్ని పెళ్లి చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ ఆస్తి మీద హక్కు వస్తుంది. నీ ఇష్టానికి నువ్వు ఇంతకు ముందులా ఇంటి పనిదాంతో ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తే కుదరదు. పెళ్ళా? దాన్నా? దాన్నా అంటే అదేమన్నా మామూలు మనిషి అనుకున్నావా? ఈ సంస్థానానికి వారసురాలరా. దాని మెడలో 3 ముళ్ళు వేశావంటే అది, దాని ఆస్తి, దాని అన్న అందరూ మన గుప్పిట్లో ఉంటారు. అందుకే కాస్త కోపం తగ్గించుకొని దాంతో కాస్త మంచిగా ఉండరా. సరే, ఇప్పుడు నువ్వేం చెప్పేది? దాన్ని నేను పెళ్లి చేసుకోవాలా? అదెలా కుదిరిద్ది? ఏ ఎందుకు కుదరదురా? ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటారు? ఎన్నిసార్లు పెళ్లి చేసుకోవడం ఏందిరా? అసలు నీకు పెళ్లి ఎప్పుడైంది కాబట్టి? ఈ మధ్య అయింది అనుకున్నా. అబ్బా అరటి తోటలోకి దూరితే కొడుకు కొబ్బరి తోటలోకి దూరాడని ఇలాంటి ట్విస్ట్ ఏదో చేస్తావని అనుకున్నా. నువ్వు ఉండు మావా. వీడు చెప్పిన మాటకి నాకు మైండ్ పోయింది. రేయ్, ఎవరిని చేసుకున్నావురా? ఏ జమీనికి వారసురాలు? ఏ జమీన్కి వారసురాలు కాదు. మరి ఎవరైనా మినిస్టర్ కూతురా? కాదు. కనీసం కాంట్రాక్ట్ కూతురా? కాదు. మరి ఎవరు కావద్దు ఇంకెవర్రా? మన పని మనిషి లచ్చికుట్టి. పని మనిషా? గాడిదకి గంధం రాస్తే సాకిరేవులో దూకి చానమాడిందని మేము ఈ సంస్థానం గురించి ఆలోచిస్తుంటే నువ్వు అంట్లు దోముకునేదాన్ని చేసుకున్నావా? పొయ్యి దాన్ని పెళ్లి చేసుకోవటం ఏంట్రా? చేసుకోలే, వాళ్ళే చేశారు. అయ్యగారు ఆ అమ్మాయిని ఏదో చేసి ఉంటారు, వాళ్ళు పెళ్లి చేసి ఉంటారు. నువ్వేం మనిషిరా? నిన్ను ఏ స్థాయిలో చూడాలని ఆశపడుతుంటే నువ్వు ఇట్టా తగలని సచ్చావేంట్రా? ఇప్పుడు వీడికి మాత్రం ఏం తక్కువ? పెళ్ళాం పాచి పనులు చేస్తుంటే ఇంటి ముందు దర్జాగా నిల్చుంటాడు వాచ్మెన్ లాగా. ముసలాడా చంపుతా. దున్న మీద పడలేక దోడ మీద పడ్డాడని నా మీద ఎగట్టం కాదు. నువ్వు చేసిన పనికి నష్టపోయేది నువ్వే. రేయ్, ఆయన మీద ఎగురుతావేంట్రా? నువ్వు చేసిన పనికి కాళ్ళు చేతులు ఇరిచేయాలి. పెళ్లి చేసుకుని దాన్ని గుప్పెట్లో పెట్టుకుంటే ఉన్న ఆస్తికి డోకా ఉండదనుకుంటే నువ్వు ఇట్టా చేసి సచ్చావేంద్రా? ఇదిగో, నేను చేసుకోలేదు, వాళ్ళే చేశారని చెప్తున్నాను కదా. ఏ చేప అయితే ఏంది ఎండబెట్టుకొని తింటానికని ఎవరు చేసినా కంత మనకేగా. ఇప్పుడేం చేద్దాం మావా? చినిగిపోయిన చీరకి అద్దంకి అద్దకం అని అది మూసిపెట్టి కొత్తగా పెళ్లి చేయటమే. అంతేనంటావా? రెండో పెళ్ళంటే లోపడేసి కుమ్మేస్తారు కదా. దేవాలయం మైకులో పెద్దగా అరిచి చెప్పరా. రేయ్, మావ చెప్పింది నిజంరా? నీకు పెళ్లి కాలేదన్నట్టే ఉండు. 3వ కంటి తెలియకుండా నీ పెళ్లి మేము చేస్తాం. పెళ్ళైన విషయం ఎవరికి చెప్పొద్దురా, నీకు దండం పెడతాడ్రా. ఇళ్లల్లో గిన్నెలు దోముకుంటూ నీ పెళ్ళాం, ఇంటి ముందు కాపలా కాచుకుంటూ నువ్వు, మీరు తెచ్చిన పాచి మెతుకులు తింటూ మీ నాన్న. మీ జీవితాలు అలా గడిచిపోవాల్సిందే. రే, చూసిన చాలే. చేయాల్సిందంతా చేసి మళ్ళీ ఉరి చుట్టం ఒకటి. అల్లుడు, అడ్డదారిలో అర్జెంటుగా పెళ్లి చేసే మార్గం చూడటం మంచిది. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఇక్కడ జానకమ్మ గారని మా బామ్మగారు ఉండాలి. ఏ రూమ్లో ఉన్నారో చెప్తారా? జానకమ్మ గారా? అవునండి. ఆ పేరుతో పేషెంట్స్ ఎవరూ లేరండి. పేషెంట్ కాదండి, ఎవరికో బాగాలేకపోతే తన దగ్గర ఉన్నారని తెలిసింది. పేషెంట్ పేరేమైనా తెలుసా? తెలీదండి. మరలాంటప్పుడు ఏ రూమ్ అని చెప్తామండి? రూమ్ నెంబర్ 2లో, రూమ్ నెంబర్ 4లో పేషెంట్ దగ్గర 2 పెద్దవాళ్ళు ఉంటున్నారు. వాళ్ళల్లో మీ బామ్మగారు ఉన్నారేమో చూడండి. థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఓకే.
బామ్మా సత్య నువ్వా రా 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 నీకోసం ఇంటికెళ్తే ఇక్కడున్నావని వాచ్మన్ చెప్పాడు. ఇంటికెళ్ళావా? మొన్న ఫోన్ చేసావు కదా, పనిలో ఉండి తీయలేదు బామ్మ. అవునా? బామ్మ, ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయా? ఈ అమ్మాయి విజయ అని మన బంధువుల అమ్మాయి. మన బంధువులా? నాకు తెలియకుండా మన బంధువులెవరు బామ్మ? బంధువులంటే అదేరా, మీ తాతయ్య ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాళ్ళ తాలూకు. ఓ, మరి నువ్వున్నావు, వాళ్ళు ఎవరు లేరా? ఎవరూ లేరంటే అందరూ ఉన్నారు. ఆయన అనాథలా బతకాల్సొచ్చింది. ఏ? ఏంటి ఏమని చెప్పను? ఈ అమ్మాయి బాధలు ఈ అమ్మాయివి. బామ్మ, ఆ అమ్మాయి మొహానికి ఏమైంది? అది గ్యాస్ స్టవ్ లీక్ అయ్యి మొహం కాలిపోయిందిరా. అవునా? అయ్యో, అవును బామ్మ, అడగడం మర్చిపోయాను. ఫోన్ చేసావు ఏంటి? అది 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 ఈ అమ్మాయికి ఇలా జరిగిన తర్వాత సమయానికి మీ తాతయ్య కూడా లేరు. నీ సహాయం తీసుకుందామని ఫోన్ చేశాన్రా, నువ్వు తీయలేదు. తర్వాత చేద్దామనుకున్నాను కానీ ఈ అమ్మాయిని చూసుకుంటూ కుదరలేదు. ఓ అవునా? చాలా రోజుల తర్వాత ఫోన్ చేశావు. ఏమైందో ఏంటో అర్థం కాక ఇంటికెళ్ళి వస్తున్నాను. సర్లే బామ్మ, వస్తాను. మీరేం భయపడకండి, బామ్మ తోడుందిగా, త్వరలోనే తగ్గిపోతుంది. వస్తాను బామ్మ. సత్య, సావిత్రి గురించి ఏం చెప్పలేదేంట్రా? అంటే బామ్మ, సావిత్రి ఎలా ఉంది? బావుందా? ఇంకెక్కడి సావిత్రి బామ్మ, సరదాగా బోటింగ్ అని తీసుకెళ్తే చెరువులో మునిగిపోయింది బామ్మ. చెరువులో మునిగిపోయింది. ఏమిట్రా ఏమిట్రా నువ్వు చెప్పేది? అవును బామ్మ, చెరువులో మునిగిపోయింది. ఇప్పటి వరకు కనీసం తన శవం కూడా దొరకలేదు.
బతికుందని కొందరు అంటున్నారు, చనిపోయిందని కొందరు అంటున్నారు. కానీ నా సావిత్రికి ఏమైందో ఇప్పటి వరకు తెలియలేదు బామ్మ. మరి ఇంత దారుణం జరిగితే నాకెందుకు చెప్పలేదురా? అంటే అది బామ్మ, ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక ఎవరికీ చెప్పలేదు బామ్మ. మరి సావిత్రి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావా లేదా? తిరుగుతున్నాను బామ్మ, పిచ్చి వాళ్ళ ఎక్కడెక్కడికో తిరుగుతున్నాను. కానీ నా సావిత్రి గురించి ఏం తెలియటం లేదు. చనిపోయిందో బతికుందో తెలియకుండా ఎవరికైనా ఏం చెప్పమంటావు బామ్మ? అందుకే నీకే విషయం చెప్పలేదు. ఒరే సత్య, సావిత్రి కనిపించలేదనే విషయం ఇప్పుడా నాకు చెప్పేది? ఏరా, నన్నంత పరాయితాన్ని చేసావా? చచ్చా, అదేం లేదు బామ్మ. సావిత్రి గురించి తెలిస్తే ఫస్ట్ నీకే ఫోన్ చేస్తాను, సరేనా? వస్తాను, ఉంటానండి. నువ్వు చెప్తే ఏమో అనుకున్నానమ్మా. వీడు చాలా మారాడు. ఆ అబద్ధాన్ని అంత నిర్భయంగా చెప్తున్నాడంటే ఆ మార్పు నాకు అర్థమవుతోంది. అదే తెలుసుకోవాలి బామ్మ. ఆ మార్పు గురించి తెలుసుకోవాలి. నా భర్తని ఇంత రాక్షసంగా మార్చిన కారణం తెలుసుకోవాలి. నందిని, నందిని, మీ వదిన గారి గురించి బాధపడుతున్నావు కదా అని చాలా చోట్ల ఎంక్వైరీ చేశాను, కానీ ఎలాంటి ఉపయోగం కనిపించలేదు. థ్యాంక్ యూ. నా కోసం చాలా శ్రమ తీసుకున్నట్లున్నారు. నీకోసమనేముంది, మన కోసం తీసుకున్నాను. మీ వదిన గారి చేతుల మీదుగా మన పెళ్లి జరగాలన్నావుగా, అందుకే నా ప్రయత్నం నేను చేశాను. ఇలా అందరూ ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తే మా వదిన తప్పకుండా దొరుకుతుంది. మా వదిన వచ్చిందంటే ఇంక మన పెళ్లికి అడ్డం ఉండదు. పెళ్లి కోసం ఎన్ని పాటలు పడాల్సి వస్తుందో చూడు. అంటే మా వదిని వెతుకుతుంది నా కోసం కాదా, మన పెళ్లి కోసమా? అమ్మా తల్లి, అలా ప్రతి మాటకి పెడార్థాలు తీయకు, భయమేస్తుంది. అది ఆ మాత్రం భయం ఉండాలి. ఎవరు ఎవరు? నా ఫ్రెండ్. ఫ్రెండ్? తను మా మావయ్య గారు అబ్బాయిలే. ఓ అవునా, హాయ్ బ్రదర్. అతను అంతేలే, మనుషులతో కలిసే రకం కాదు. పదండి. ఆగమ్మా, ఎక్కడికి? పర్సనల్ గా మాట్లాడుకోవాలి. ఏం అవసరం లేదు, లోపలికి వెళ్ళా. ఎందుకు? తనతో మాట్లాడాలి.
వెళ్ళు. మీరు మాట్లాడేదేముంది? ఏయ్ ఏంటి నీకు ప్రశ్నలు ఎక్కువ అవుతున్నాయి? లోపలికి వెళ్ళమంటున్నారు కదా, అర్థం కావడం లేదా? సరే, లోపలికి వెళ్ళమంటున్నారు కదా నందిని, మనం మళ్ళీ మాట్లాడుకుందాంలే. నువ్వు వెళ్ళు. పర్వాలేదే, బాగానే కంట్రోల్లో పెట్టావు. చూడు బాబు, రేపటి నుంచి నువ్వు ఈ ఇంటికి రాకూడదు. ఏమైందండి? అది పెళ్లి కావలసిన పిల్ల. ఇలా చేతిలో చేయి వేసుకుని తిరిగితే నలుగురు ఏమనుకుంటారు? మా ఇద్దరి గురించి మీకు తెలుసు కదండి. తెలుసు, కానీ మా వాడొస్తాడని తెలియదుగా. నాలాగా మా వాడు మంచివాడు కాదు. లేనిపోని గొడవలెందుకు? పద్ధతిగా చెప్తున్నాను, మళ్ళీ ఇటు కనిపించకు. అది కాదండి, నందిని నేను రావద్దని చెప్తుంటే అర్థం కావడం లేదా? రేయ్, నువ్వు ఆగరా, నేను మాట్లాడుతున్నాను కదా. చూడు బాబు, ఇది పద్ధతి. పద్ధతి తప్పావు అంటే వీడికి నాకు పెద్ద తేడా లేదు. ఈ రోజు నుంచి నీకు నందినికి ఎలాంటి సంబంధం లేదు. వెళ్ళు. రావద్దని చెప్తుంటే అర్థం కావడం లేదా? వెళ్ళు. రాజ్! రాజ్! ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి మావయ్య ఇది? మా మీద మీ పెత్తనం ఏంటి? నాకిష్టమైన మనిషితో అలాగేనా మాట్లాడేది? చిన్నపిల్లవి, నీకేం తెలుసమ్మా? ముందు లోపలికి వెళ్ళు. ఏమీ తెలియనంత చిన్నపిల్లనేం కాదు. ఆయనతో ఎందుకలా మాట్లాడారు? ఏంటి వాయిస్ లెగుస్తుంది? కేరళ గడ్డ దాటగానే బాగా ధైర్యం పెరిగినట్టుంది. రేయ్, నీకేం చెప్పాను? మాట్లాడకు. చూడమ్మా, ప్రతిదీ నీ ఇష్ట ప్రకారమే జరగదు. పెద్దవాళ్ళం, మా ఇష్టాలు కూడా ఉంటాయి. నా పర్సనల్ విషయాల్లో మీ ఇష్టం ఏంటి మావయ్య? నాకు నచ్చిన మనిషితో నేను మాట్లాడుకుంటే మీకేంటి? అన్నయ్య, చూడన్నయ్య, రాజుని నానా మాటలు అని మావయ్య వాళ్ళు బయటకు పంపించేశారు. నా మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. పెద్దవాళ్ళు వాళ్ళేం చేసినా అది మన మంచికే కదమ్మా. మావయ్య ఎలా చెప్తే అలా చెయ్యి. ఆయన మాటకి ఎదురు చెప్పకు. అన్నయ్య, నువ్వు కూడా వాళ్ళ మాట వింటున్నావా? నేనే కాదమ్మా, నువ్వు వినాలి. మావయ్య మాటకి ఎదురు చెప్తే నాకు నచ్చదు. రాజుని తిట్టారంటే ఆ అబ్బాయి పద్ధతి నచ్చక తిట్టుంటారు. అందులో తప్పే ఉంది? నువ్వైనా నాకు సపోర్ట్ గా మాట్లాడతావనుకుంటే నువ్వు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావా? పో అన్నయ్య. మావయ్య, నందిని ప్రవర్తన గురించి మీరేం బాధపడకండి.
ఏయ్, ఏంటమ్మా ఏమైంది ఎందుకలా ఉన్నావు? చూడత్తయ్య, నిన్నటి వరకు నా ఇష్టమే తనిష్టం అన్నట్టు మాట్లాడి మావ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు? ఏమన్నారమ్మా? రాజుతో మాట్లాడుతుంటే నేను తనతో మాట్లాడకూడదంట, తన ఇంటికి రాకూడదంట. పాపం రాజుని తిట్టి పంపించాడు. తనెంత బాధపడతాడు. మా ఇద్దరు పెళ్లి మీకు ఇష్టమే అన్న తర్వాతే కదా మా మీద మేము ఆశలు పెంచుకుంది, మేమిలా కలుసుకుని మాట్లాడుకుంటుంది. కొత్తగా ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు? మాట్లాడవేంటత్తయ్యా? మావయ్యకి నువ్వైనా చెప్పు. ఏం చెప్పమంటావమ్మా? నిన్నటి వరకు అంటే వాడు ఆరోగ్యం బాగలేదు కాబట్టి నేను ఆలోచించలేదు. ఆయన చెప్పేది వింటుంటే మరదలివే కదా, నిన్నిచ్చి చేస్తే తప్పే ఉంది అనిపిస్తోంది. ఇలా అంటున్నానని ఏమనుకోవద్దమ్మా. వాళ్ల నాన్న పెంపకంలో వాడలా తయారయ్యాడు. ఆయన మారాడు కాని వాడు మారలేదు. అందుకే వాడికి బయట సంబంధాలు రావు. అన్నీ తెలిసిన నీలాంటమ్మాయి వాడి భార్య అయితే వాడు బాగుపడతాడని నా ఆశ. అత్తయ్య, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేను బావను పెళ్లి చేసుకుంటే నన్ను ప్రేమించిన పాపానికి రాజేమైపోవాలి, నేనేమైపోవాలి? ఎన్ని ప్రేమలు పెళ్లి వరకు పోతున్నాయమ్మా? పెళ్లి కానంత మాత్రాన వాళ్ళందరూ ఏమైపోతున్నారు? మీ అన్నయ్యతో సహా అందరూ ఈ పెళ్లికి సరే అన్న తర్వాత నువ్వు కాదని ప్రయోజనమే ఉంది? నా మాట విని బావని పెళ్లి చేసుకోవచ్చు కదమ్మా. అత్తయ్య, నా బాధని కాదని నువ్వు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావా? తల్లిని కదమ్మా, ఎలా అయినా నా బిడ్డ బాగుపడతాడేమోనన్న ఆశతో ఇలా మాట్లాడుతున్నాను. నా మాట విను తల్లి. వాడి చేష్టలు మొరటుగా ఉంటాయి కాని మనిషి మంచోడమ్మా. నిన్ను కాదనుకుంటే నీకన్నా మంచి కోడలు నాకు రాదు. ఇది ఆశో స్వార్థమో నాకు తెలీదు, కాని మీ ఇద్దరి పెళ్లి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సావిత్రి, ఏంటమ్మా అలా ఉన్నావు? ఏంటి బామ్మ, నా జీవితం ఇలా అయిపోయింది. ప్రాణంగా ప్రేమించిన భర్త కళ్ళ ముందున్నా పరాయి దానిలా కనీసం పలకరించే అవకాశం లేకుండా ఏంటి నాకీ పరిస్థితి? కారణం తెలియకే కదమ్మా ఈ బాధ. నా మనవడు శ్రీరామచంద్రుడని గొప్పగా చెప్పుకునేదాన్ని. అలాంటివాడు ఈరోజు రావణాసురుడయ్యాడంటే తట్టుకోలేకపోతున్నానమ్మా. కళ్ళ ముందు ఆయన కనిపిస్తుంటే మనసారా ఏడవాలనిపించింది. ఏం తప్పు చేశానని నాకు శిక్ష వేశారు అని నిలదీయాలనిపించింది. ఆయన గుండెల మీద పడి నన్నిలా అనాథని చెయ్యొద్దు అని చెప్పుకోవాలనిపించింది. కాని నన్ను నేనుగా చెప్పుకోలేని పరిస్థితి.
కనీసం ఆయన కళ్ళల్లోకి సూటిగా చూడలేని దౌర్భాగ్యం. ఏ భార్యకి నాలాంటి కష్టం రాకూడదు బామ్మ. రాముడు అరణ్యవాసం చేస్తే సీతమ్మ ఆశ్రమవాసం చేసింది. ఇద్దరివి కష్టాలే అయినా ఆ కష్టంలో కూడా ప్రేముందమ్మా. కాని మీ కష్టంలో ఏముందో అర్థం కావటం లేదమ్మా. ఆయనకు నా మీద ప్రేమ ఉంది బామ్మ, కాని ఆ ప్రేమని ఎవరో మాయ చేశారు. ఆయనలా కనిపిస్తున్నా ఆయన కాదు. ఆ మాట ఆయనది కాదు, ఆ చూపు ఆయనది కాదు. వాడి మాట తీరు చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తోందమ్మా. ఏదో జరిగింది బామ్మ, అందుకే ఆయన అలా మారారు. ఆయన మారి నా జీవితాన్ని ఇలా మార్చేశారు. హఠాత్తుగా ఆయన కళ్ళ ముందు కనిపించేసరికి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఎక్కడ బయట పడిపోతానోనని భయపడ్డాను. ఈ నరకాన్ని ఎక్కువ రోజులు భరించలేను బామ్మ. నా భర్తకి నేను దగ్గర కావాలి. నా కుటుంబాన్ని నేను సరిచేసుకోవాలి. అందుకే కదమ్మా ఇంత కష్టపడుతున్నావు. లేదు బామ్మ, రోజులు గడిచిపోతున్నాయి. ఇంకెన్ని రోజులు ఇలా ఆసుపత్రి బెడ్ మీద పడుండాలి? త్వరగా నన్ను డిశ్చార్జ్ చేయమని చెప్పు బామ్మ. త్వరగా ఇక్కడి నుంచి బయటపడి నా కాపురాన్ని నేను సరిచేసుకోవాలి. నా కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. డాక్టర్ గారు చెప్పారు కదమ్మా, త్వరలోనే కట్లు విప్పుతారు. నువ్వు కోరుకున్నట్లు నీ కాపురాన్ని నువ్వు సరిచేసుకుందో గాని కాస్త ప్రశాంతంగా ఉండమ్మా. ఇలా బాధపడ్డం నీకు మంచిది కాదు. హలో, చెప్పు నందిని. సారీ అండి. ఎందుకండి? మా మావయ్య మీతో అలా మాట్లాడినందుకు. మీ మావయ్య మాట్లాడిన దానికి నువ్వేం చేస్తావు నందిని? నా కోసం వచ్చిన మిమ్మల్ని అలా మాట్లాడేసరికి నాకు చాలా బాధగా ఉంది. హఠాత్తుగా మీ వాళ్ళు అలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అదే నాకు అర్థం కావడం లేదు. నిన్నటి వరకు మనిద్దరం ఒకటి అన్నట్టు మాట్లాడి ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారు. అసలేమైంది వాళ్ళకి? మా మావయ్య గారు అబ్బాయి వచ్చాడు. తనకి నన్నిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు. మనల్ని అర్థం చేసుకుని మన పెళ్లి చెయ్యాలి అనుకున్నా మా వదిన లేకపోయేసరికి నా గురించి ఆలోచించే వాళ్లే ఈ ఇంట్లో కరువయ్యారు. తల్లిలా నా బాధ అర్థం చేసుకుని అన్ని విషయాల్లో నన్ను ఓదార్చే మా అత్తయ్య కూడా మారిపోయింది. తన కొడుకుని పెళ్లి చేసుకోమని అంటోంది. ఇప్పుడు ఇంట్లో మన గురించి ఆలోచించేవాళ్ళు, మనల్ని కలపాలి అనుకునేవాళ్ళు ఎవరూ లేరు. నువ్వు బాధపడకు నందిని, ఏం కాదు. లేదు, వీళ్ళ మాటలు వింటుంటే మనల్ని విడదీస్తారేమో అని భయం వేస్తోంది. కొత్తగా ఈ ట్విస్ట్ ఏంటి? దీన్ని పెళ్లి చేసుకుని ధర్మగారి కోరిక తీరుద్దామనుకుంటే ఇలా జరుగుతుందేంటి? చెప్పండి, నన్నేం చేయమంటారు? చెప్పండి. ఏం మాట్లాడరేంటి? బావా, మీరేమో నందినికి నాకు పెళ్ళి అంటున్నారు. నందిని ఏమో తన బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. వచ్చి చూడండి. తనెవరినో ప్రేమించిందని తెలిసినా మా నాన్న మాట కోసం, మా అత్తయ్య ఆత్మశాంతి కోసం నందినిని పెళ్లి చేసుకుందాం అనుకుంటే తనింకా చాటుగా అతనితో ఫోన్ మాట్లాడుతూనే ఉంది. నాకు పెళ్ళంటూ జరిగితే అది మీతోనే. మీరు లేకుండా నేను బ్రతకలేను. బలవంతంగా మా బావతో నా పెళ్లి చేయాలని చూస్తే నేను చనిపోతాను. అన్నయ్య,
ఏం చేస్తున్నావు? బావతో నీ పెళ్ళని చెప్పాక కూడా ఇంకా చాటుమాటుగా ఈ ఫోన్లేంటి? అన్నయ్య, రాజ్ అంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. నువ్వు కూడా ఇలా మాట్లాడితే నేను ఇంకెవరికి చెప్పుకోవాలన్నయ్య? అతనితో నీ పెళ్లి జరగదు. ఇది అమ్మ కోరిక. అమ్మ కోరిక ప్రకారం నవీన్తోనే నీ పెళ్లి జరుగుతుంది. అన్నయ్య, రాజ్ లేకుండా నేను బ్రతకలేను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నీకు అమ్మ కోరిక ముఖ్యమా, ఆ రాజ్ ముఖ్యమా? నీ పెళ్లి నవీన్తోనే. మళ్ళీ ఇలా వాళ్లతో వీళ్ళతో మాట్లాడటం చూశానంటే బాగుండదు. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? నా పెళ్ళం అన్న తర్వాత కూడా వాడికి వీడికి ఫోన్లంటే ఇంకోసారి ఇలా ఫోన్లో మాట్లాడడం చూశాను, నీకు వాడికి ఇద్దరికి నా చేతిలో ఉంటుంది. నీకు నేనే మొగుణ్ణి, అది ఫిక్స్ అయిపో. ఇది ఫోన్ చేసిందేంటి? హలో, ఎక్కడ తగలబడ్డావు? పని మీద హైదరాబాద్ వచ్చానులే. నీ పాటికి నువ్వు ఊళ్ళ మీద పడి తిరుగుతుంటే ఇక్కడ నా పరిస్థితి ఏంటి? వస్తాను. రాకపోతే నరాలు తీయను. ఏయ్, ఎక్కువ మాట్లాడుకో. ఏం పక్కన ఎవరితోనా ఉందా? వాగకు గీకకు అంటున్నావు. ఎవరు లేరే. నాకు 1,00,000 రూపాయలు కావాలి, పంపించు. 1,00,000? ఇప్పటికిప్పుడు 1,00,000 అంటే ఎలా? ఏ కూటికి లేనోడివేం కాదుగా. 1,00,000కేంటి? 1,00,000 అంటున్నా. తెల్లారి బ్యాంకుకు పోతా, డబ్బులు పడలేదనుకో సాయంత్రానికి ఆడుంటా. నేనేస్తే ఎలా ఉంటదో తెలుసుగా. రావాలో వద్దో తేల్చుకో. నానా, ఏంట్రా కంగారు? నా పెళ్ళం ఫోన్ చేసింది. ఏందంట? అర్జెంటుగా దానికి డబ్బులు కావాలంట. లేవని చెప్పు. లేకపోతే అది వస్తుందట. ఏంట్రా, బ్లాక్మెయిలింగా? కాదు, త్రివేంద్రం ఎక్స్ప్రెస్. నేను అడిగేది బెదిరిస్తుందా అని. నేను చెప్తుంది కాదు, అది వస్తుంది అని. పాచి పనులకి పనికిరాదని చెప్పుకో. అది ఇక్కడికి వస్తే మనం దేనికి పనికిరాం. దీన్ని ఎక్కడ తగిలించుకున్నావురా? నేను తగిలించుకోలేదు నాన్న, ఆళ్లే తగిలించారు. ఒరేయ్, కనసి కరువు వచ్చింది, పాత నోట్లు మారట్లేదని కుదరదని చెప్పు. దాని సంగతి నీకు తెలియదు నాన్న. మరేం చేయాలి? అర్జెంటుగా డబ్బులు వేయాలి. ఎంతంట? 2 లక్షలు. అంటే అందులో సగం నీకా? నా మీద డౌట్ ఉంటే ఫోన్ చేసి కనుక్కో. అమ్మో, ఆ అదృష్టం మాకొద్దులే. మరి ఇస్తావా? చస్తానా? ఇస్తాలే. నాను, నీ కోడలు టూ మచ్ చేస్తుంది. దాన్ని పదే పదే కోడలు అన్నమాకరా, ఇంటానికి అసహ్యంగా ఉంది. 2 లక్షలు అడిగిందంటే అర్థం అదేగా. నేను చెప్పేది ఆ కోడల గురించి కాదు నాన్న, ఎక్కడున్న కోడల గురించి. ఓహో, ఏం చేసింది? అది దాని లవర్తో మాట్లాడుతుంది. ఫోన్లోనే కదరా, చేసుకొని. అలా మాట్లాడితే చివరికి అది ఆడికి పెళ్ళం అయింది. అమ్మో, అప్పుడు ఆస్తి పోద్ది. అందుకే చెప్పేది. ఏం చేద్దాం? ఏదోటి చెయ్యి నాన్న. లాభం లేదురా. ఏంటి నా వల్ల? నీ గురించి నీకు బాగా తెలుసు. నేను చెప్పేది దాని గురించిరా. దాన్ని పెళ్ళం చేస్తావా, లేకపోతే నా పెళ్ళం దగ్గరికి వెళ్ళిపోమంటావా? నువ్వు ఉండరా, అదేదో ఇంగ్లాండ్ మహారాణి అయినట్టు. మరేం చేస్తావు నాన్న? పెళ్లి చేస్తా. అది ఒప్పుకోవాలి కదా. నేను ఒప్పిస్తానుగా. తేడా రాదు కదా. వస్తే నీ వల్లే రావాలి. రాదు, ఆస్తి వస్తుందని చెప్పావుగా. రేయ్, అయితే రేపే ముహూర్తాలు పెట్టిస్తా. నిజంగానా? అందులో అబద్ధమే ఉందిరా. మరి రెండో పెళ్లికి రెడీ అవ్వమంటావా? రెండో పెళ్లి అని పదే పదే వాగమాకురా. ఎవరైనా వింటే కొంప కులేరైపోద్ది. సరే, మొదటి పెళ్లికి ముహూర్తాలు పెట్టించు. రేయ్, మొదటి పెళ్ళని అంత నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు. సరే, ముహూర్తాలు పెట్టించు. అట్టన్నావు, బాగుంది. నీ పెళ్లి ముహూర్తం రెడీ. రేపేరా?
మావా ఇంకా ఈ పంతులు రాలేదేంది? అలవాటు ప్రకారం ఈ ఇంటికి రాబోయి ఆ ఇంటికి పోయాడనే ఈ పంతులేడల్లుడు. నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది మావా? అదిగో మాటల్లోనే వచ్చాడు. కూర్చోండి పంతులు గారు. కూర్చోండి పంతులు గారు. ఇంత ఆలస్యమైందేంటి? కార్తీక మాసం కదండి, ఖాళీ లేదు. ఓహో సరే సరే, ఇదిగో మా అబ్బాయికి నా మేనగోడలకి పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఇద్దరి జాతకాలు చూసి మంచి ముహూర్తం పెట్టాలా. కలిసి ఉండకపోయినా పర్వాలేదు, కాపురం చేయకపోయినా పర్వాలేదు, అత్తారింటి ఆస్తి వచ్చే ముహూర్తం పెట్టు. మామా నువ్వు కాస్త ఆగుతావా? పెళ్ళాం మీద కోప్పడితే పక్కింటోడు అడిగాడని ఉన్న విషయం చెబుతుంటే నువ్వేందిరా అయ్యా? మా మాటలకేం గాని ఇదిగో ఇద్దరు జాతకాలు చూసి మంచి ముహూర్తం పెట్టండి. ఇదిగో అయ్యోరు, కళ్ళు కనపడకపోతే అద్దాలు తీసుకొని వాడుకో. ఎంతసేపు చూసిందే చూస్తావు గాని విషయం చెప్పవే. ఇక్కడ సమస్య కంటి చూపు కాదండి, ఆ జాతకాలు. ఓహో, జాతకాలకి ఏంటండి? ఆ గ్రహాన్ని ఈ గ్రహంతో, ఈ గ్రహాన్ని ఆ గ్రహంతో, ఏ గ్రహాన్ని ఏ గ్రహంతో చూసినా జాతకాలు కలిసి సావడం లేదండి. నిష్ట దరిద్రుడు నిచ్చెనేస్తే పక్కింటి గోడ మీద పడిందని గ్రహాలు కూడా కలిసి రావటం లేదా? ఈ జాతకాల ప్రకారం ముహూర్తం దొరకడం కష్టమండి. పూజారి గారు ఆ మాట మాత్రం అనమాకండి. ఏదో ఒక ముహూర్తం చూడండి. జాతకాలే కలవడం లేదంటే ముహూర్తం అంటారేంటండి? నా పెళ్లికి ముహూర్తం లేదంటాడా? ఏసేస్తాడు. రేయ్ నువ్వు అంటరా. ఏందుండేది? ముహూర్తాలు లేవంటుంటేనా? ఇదిగో పంతులు గారు, పెళ్లి ముహూర్తం పెడతారా? నా కొడుకుతో చావు ముహూర్తం పెట్టించుకుంటారా? తాటికల్లు కోసం చెట్టెక్కితే తాటి బద్ద గీసుకుందని వాడితో పని కాదు గాని ఏదో ఒక ముహూర్తం పెట్టు. ఏ ముహూర్తం అయితే ఏంటి, ఏదో ఒకటి పెడితే వాంచావు వాడు చస్తాడు. అయ్యా, వచ్చే గురువారము సాయంకాలము 6:30 దివ్యమైన ముహూర్తం ఉందండి. ఇప్పటిదాకా లేదన్నా మరి? లేకపోతే పంతులు గారు ఉండరన్నావుగా. ఏదో ఒక ముహూర్తం పెట్టాడుగా, కానివరా మనవడా. శుభం. మనవడా, ముహూర్తం కుదిరింది. ఇక పెళ్లి పనులు చూడొద్దు, ఆ పనిలో నేనుంటా. అయ్యా ఇదిగోండి ముహూర్తం, పెళ్లి జరిపించండి. పంతులు గారు ఇదిగోండి మీ సంభావన. ఉంటానండి. నమస్తే. ఏంటి మామయ్య, పంతులు గారిని పిలిపించాం? ఏముందల్లుడు, మా వాడికి నయమైపోయింది. ఇంతకాలం వాడు మామూలు మనిషి అవుతాడో లేదోనని
మీ ముందు ఆ ప్రస్తావన తీసుకురాలేదు. ఏ ప్రస్తావన మావయ్య? అదే అల్లుడు, బ్రతికున్న రోజుల్లో మా అక్క అదే మీ అమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్తుండేది, నాకు కూతురు గనక పుడితే నీకు కోడలుగా చేస్తాను అని. అందుకే అక్క కోరిక తీరుద్దామని వాళ్ళిద్దరి పెళ్లికి ముహూర్తాలు చూస్తున్నాం. వచ్చే గురువారం సాయంత్రం నుంచి ముహూర్తం ఉందంట. ఏమల్లుడు, మా అక్క కోరిక తీర్చటం నా ధర్మం కాదా? ఈ పెళ్లికి నువ్వేమంటావు? నీ మాట నేను కాదనేది ఏముంది మావయ్య, నీ ఇష్టం. అదేంటన్నయ్యా, నా మనసులో ఎవరున్నారో తెలిసి కూడా నువ్వేంటన్నయ్యా అలా అంటున్నావు? బావుండగా ఎవరినో పెళ్లి చేసుకోవటం ఏంటమ్మా? పైగా ఇది మీ అమ్మ కోరిక. నాకిష్టం లేదు. నేను ఈ పెళ్లి చేసుకోను. అన్నయ్య, నువ్వైనా చెప్పన్నయ్యా. అమ్మ కోరిక అంటుంటే ఇంకేం చెప్పమంటావమ్మా? మావయ్య మాట ప్రకారం జరగనివ్వు. అన్నయ్య, అన్నయ్య. ఏంటన్నయ్యా? ఏంటమ్మా, నా కొడుకేం తక్కువ? నాకిష్టం లేదు. ఏంటి నీ ఇష్టం? నీకు ఏది మంచో ఏది చెడో మాకు తెలీదా? నీ పెళ్లి నా కొడుకుతోనే జరుగుతుంది. చెప్పవేం కామాక్షి? ఏమండి, నందినికి ఇష్టం లేకుండా ఎందుకు? నువ్వు మాట్లాడడం ఆపు. మొదట్నుంచి అనుకుంటుందేగా, కొత్తగా దీనిష్టం ఏంటి? అది కాదురా. మాట్లాడద్దన్నానుగా. ముందు జాగ్రత్త. మన పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టేశారు. అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే. వెళ్ళి గ్లామర్ బాగా పెంచుకో. నా ప్రాణం పోయినా నిన్ను పెళ్లి చేసుకోను. నీ శవానికైనా తాళి కడతాను. ఈ పెళ్లి ఫిక్స్. నందిని, నందిని, చిన్నపిల్లని ఎందుకు రా ఏడిపిస్తావు? నువ్వు మారవు. పెళ్లి ముహూర్తం. మీ చెల్లెలు గారి ప్రేమ కడ్డుపడి ఆ సత్య దూరం కావడానికి కారణమైన సావిత్రి చనిపోయింది సార్. నువ్వు చెప్పేది? అవును సార్. ఇది గుడ్ న్యూస్. ఇది కదా గుడ్ న్యూస్.
ఏంటమ్మా రాజు 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 అంటావు? అతనేమైనా మన బంధువా లేకపోతే నీ చిన్ననాటి స్నేహితుడా?